సజ్జల రామకృష్ణారెడ్డి వాస్తవానికి మావిగన్ అనేటువంటి దాన్నే ఒక పెద్ద ఫూల్ లాగా చూస్తూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఆ మాట అయితే అన్నాడో అన్న క్షణం నుంచి కూడా మనం చూసుకుంటే భయంకరమైన ట్రోలింగ్స్ కావచ్చు, మీమర్స్ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నా సరే ఇప్పటికీ కూడా మావిగన్ పైన వాళ్ళ స్టాండ్ తీసుకుంటూ దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయండి అని చెప్పేసి అంటున్నారు. దీని వెనక ఏదైనా ఒక వ్యూహం ఉందా లేదా ఏంటి అనే దానిపైన మీరేం చెప్తారు? వ్యూహం ఉన్నా లేకపోయినా దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడన్నా ఆయన సేవకులకైతే ఆయన మాట్లాడిన మాటలను ప్రచారం చేయకైతే తప్పదండి. వాళ్ళు దే ఆర్ పెయిడ్ ఫర్ ఇట్. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడు ప్రజా జీవితంలో లేడు, ప్రజలకు ఎప్పుడు బాధ్యత పడిన వ్యక్తి కాదు, ప్రజల తరపున ఏదన్నా ఒక గ్రామ పంచాయతీలో మెంబర్గా కూడా ఎన్నికైన వ్యక్తి కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రతి నెల ఒక క్యాబినెట్ ర్యాంకులో జీతం తీసుకున్నాడు, అలవెన్సులు తీసుకున్నాడు. తర్వాత ఇలాంటి కొన్ని స్కాండల్స్లో తనకు వచ్చిన పాత్ర షేర్ తను తీసుకున్నాడు, తను భాగం తను. అట్లా తను జగన్మోహన్ రెడ్డి గారి నీడలో బతికాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా అది భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి అతనిది. మనం దానికి జాలిపడాల్సిన అవసరం లేదు, ఈర్ష్యపడాల్సిన అవసరం లేదు. అతని బాధ్యత అతను నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు ఆయన అధికారంలో లేకపోయినా కూడా ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి అంతకుముందు ఆయన ఉప్పు పులుసు తిన్నాడు, ఇప్పుడు కూడా తింటున్నాడు. కాబట్టి నిన్న మీరు అన్నట్టు మావిగాన్ అనే ఒక నికృష్టపు స్లోగన్ని ప్రజలందరూ అసహించుకుని ఏసరించుకుని జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక మనిషే కాదు, అది ఒక పార్టీయే కాదు, అతను జీవితంలో మారడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆత్మగౌరవ సూచిక అయినటువంటి అమరావతి పేరు అతను నోటితో పలకటానికి కూడా ఇష్టం లేకుండా అనేక కన్ఫ్యూజన్. ఇక్కడ ఒక తత్వవేత్త చెబుతాడు, ఇఫ్ యూ కెనాట్ కన్ఫ్యూజ్ అంటాడు. అంటే నువ్వు అతన్ని కనుక ఒప్పించలేకపోతే కనీసం గందరగోళపరచమంటాడు. అట్లాగే ఇప్పుడు ఈ గందరగోళపరిచేందుకే జగన్మోహన్ రెడ్డి ఈ మావిగాన్ అనే పేరు పెట్టాడు. అతనికి ఇప్పుడు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం, నువ్విచ్చేది ఏంటి, అది ఎట్టాగు గాలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అట్లాగే తను ఉన్నప్పుడు ఏదన్నా కనుక ఆ బీ ప్లాన్ కనుక మన జేబులోంచి తీశాడు కదా, ఆ బీ ప్లాన్ అమలు చేయడానికి ఆయనకుండా అభ్యంతరం 151 మంది సభ్యుల బలం ఇచ్చారు ప్రజలు. 5 సంవత్సరాలు పూర్తి టైం నీకు ఇచ్చారు. అలాంటి అందరూ అప్పటికే చెబుతున్నాడు, ఆల్రెడీ బందర్ నుంచి విజయవాడ వరకు, విజయవాడ నుంచి గుంటూరు రాక మౌలిక సదుపాయాలన్నీ కూడా డెవలప్ అయిపోయినాయి. ఇక్కడ 2 లక్షల కోట్లతో బదులు 20,000 కోట్లతో అది కట్టేసేయచ్చు అని చెప్పాడు. ఆ 20,000 కోట్ల దగ్గర కూడా నువ్వు కట్టలేవా? తను ఇది కాకుండా ఇంకొక ఏ ప్లాన్ ఉంది ఆయన దగ్గర. ప్లాన్ ఏంటంటే వైజాగ్, విజయవాడ, అమరావతి, కర్నూలు. ఆ ఏ ప్లాన్లో ₹1 కూడా ఖర్చు పెట్టాల. మరి ఇటువంటి వ్యక్తి బీ ప్లాన్ అని అది ఎప్పుడు లోక్సభలో చట్టం బిల్లు పాస్ అవుతున్న రోజు పెట్టాడు. ఎందుకంటే అమరావతి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అది ఒక పండగ. ఎందుకంటే ఇతను ఎండగట్టాడు, దాన్ని అడవిగా మార్చాడు, దాన్ని ఎడారి అన్నాడు, శ్మశానం అన్నాడు, ఎన్నో రకాలు మాట్లాడాడు. కానీ పరిపాలన మాత్రం అక్కడి నుంచే సాగించాడు. తర్వాత ఈ 3 రాజధానులు పెట్టిన దాంట్లో ఆల్రెడీ అమరావతి కూడా ఒక రాజధాని కదా, కనీసం అక్కడ తను ఒక ఇటుకన్నా పెట్టి నాది ఇది అనే పేరు పెట్టుకోలేకపోయాడు. తర్వాత ఇతర ప్రాంతాల్లో 1 ఇంచ్ కూడా జాగా చేయలేకపోయాడు. తర్వాత నాది నిన్న ఇంకొక కొత్త స్టాండ్ ఏం తీసుకున్నారంటే, మాకు అమరావతి అంటే వ్యతిరేకత లేదు, అక్కడ రైతుల సంక్షేమం ప్రధానమైన ధ్యేయం అని చెప్పాడు. ఇతను వచ్చిన తర్వాతే రైతులు రోడ్డున పడ్డారు. మహిళా రైతులు మరీ ముఖ్యంగా వాళ్ళ కుటుంబ బాధ్యతలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈయన ఉన్నంతకాలం వాళ్ళు నిరాహార దీక్షలోనే కూర్చున్నారు. ఏ రోజు వెళ్ళి ఏమ్మా మీ ఇబ్బంది ఏంటి, పని నేను పరిష్కారం చేస్తాను, దీనికి మీరు ఇంత కష్టపడాలా అనకుండా వాళ్ళని ఎన్ని రకాల దౌర్జన్యాలు చేయించవచ్చు, ఎన్ని రకాల అవమానకరమైన మాటలు మాట్లాడచ్చు. ఆఖరికి వేశ్యల రాజధాని, ఎయిడ్స్ రాజధాని అని కూడా వాళ్ళ ఛానల్లో మాట్లాడించాడు. కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తప్పు అని అనలేకపోయాడు కదా. ఇవాళ ఈ మావిగాన్ కూడా పాపులర్ చేయాలని ఒక అందరికీ ఫోన్లు చేయటం మొదలుపెట్టాడంట సీనియర్ మంత్రులకి. సీనియర్ మంత్రులు ఇన్నాళ్ళ వరకు అతను ఏది చెప్పినా మేము అడుగులకు మడుగులు ఎత్తాము, అందువల్ల ఇవాళ మా పరిస్థితి ఎట్లా వచ్చింది, ఆయన ఏదైనా మాట్లాడగలుగుతున్నాడు. అసలు పార్టీ అనేది మనకు ఒక యంత్రాంగం ఉందా, జగన్మోహన్ రెడ్డి నోటంటే ఏదంటే అది మాట్లాడటమేనా, దీనికి ఒక కోర్ కమిటీ లాంటిది కానీ ఒక కీలకమైనటువంటి ఒక కమిటీ పెట్టుకుని ఏది మాట్లాడాలో మాట్లాడకూడదో అడగాలి కదా. కనీసం ఇది కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు సంబంధించిన అంశం ఈ మావి గన్ను.
కనీసం మమ్మల్ని పిలిచి అడిగితే మేము చెప్పేవాళ్ళం దాంట్లో లోటుపాట్లు ఏంటి, అసలు పెట్టడం వలన ప్రజల్లో ఎంత అప్రతిష్ట పాలవుతామని. ఆయన నోటమ్మటి మాట్లాడాడో తెలియదు, ఇంకో దాంతో వదిలాడో తెలియదు, గ్యాస్ బయటకు వదిలాడు. ఆ గ్యాస్కి జనం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వికటించింది. ఇప్పుడు నువ్వు వచ్చి మాకు ఫోన్లు చేసి చేయటానికి నీకు సిగ్గు లేదా? నువ్వే ఒక శనిగాడు అనుకుంటే పార్టీకి మళ్ళీ ఇంకా కూడా మమ్మల్ని వచ్చి అడుగులకు మడుగులు వస్తామంటావని ఇష్టానుసారంగా తిట్టారంట. తిట్టేటప్పటికి ఇంకేం మాట్లాడతాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అడగాలి, అసలు బయటకు రావాల్సింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఏం వైదవ్యం వచ్చిందని ఇంట్లో కూర్చుని రామకృష్ణారెడ్డిని ముందుకు తోలుతున్నాడు. రామకృష్ణారెడ్డి ఎవరికన్నా ప్రజలకు తెలుసా? అసలు ఎక్కడ అడుగుతున్నాం? లోకల్ స్టాండ్ ఏంటి? అదే అన్న, లోకల్ స్టాండ్ ఏంటి? నీకు అర్హత? ప్రజలకి నువ్వేం జవాబుదారి? ఎప్పుడన్నా నీకేమన్నా బాధ్యతలు ప్రజలు అప్పచెప్పారా? లేకపోతే ప్రజల తరపున నువ్వేమన్నా బాధ్యతలు ఎప్పుడైనా స్వీకరించావా? నువ్వెవడివి? నీకు అసలు ఏం లోకల్ స్టాండ్ ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? కాబట్టి అసలు అతను మాట్లాడేదానికి విలువే లేదు. ఇవాళ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు కూడా చెప్పారు ఆ మాట. నీకేం లోకల్ స్టాండ్ ఉందని మాకు ఫోన్ చేసావు. ఏదన్నా ఒక పాలిట్ బ్యూరో లాంటి ఒక ఉన్నత కమిటీ ఉండాలి కదా. నువ్వు ఎప్పుడన్నా ఒక మంత్రివా, ఒక ఎమ్మెల్యేవా, లేకపోతే ఎప్పుడన్నా మండల అధ్యక్షుడు ఏం చేసావు? నువ్వు జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించబట్టే 151 స్థానాలు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు వచ్చాడు. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఇవాళన్నా నువ్వు ఆయన సరి చేయకుండా వచ్చి మమ్మల్ని అడుగులకు మడుగులు వత్తమంటావా? ఆ ఒత్తేదేదో నువ్వు ఒత్తుకో, ఇక మాకు అసలు పార్టీ లేదు, మేము అసలు నీలాంటి వాడు మాకు ఫోన్ చేయొద్దని కూడా చెప్తే అర్ధంతరంగా మూసుకుని మళ్ళీ ఇంకో కొత్త పల్లవి అందుకున్నాడు. మట్టి దిబ్బల మీద చంద్రబాబు పల్లాడుతున్నాడని. చూసేవాడికి కన్నుని బట్టి ఉంటుంది దాని పవిత్రత ఏంటని. ఆయన మరి అమరావతి ప్రజలకి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి కూడా అంత అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశంగా దాంట్లో శంకుస్థాపన చేశారు. అనేక నదుల నుంచి, పవిత్ర నదుల నుంచి అక్కడి నుంచి జలం తీసుకొచ్చారు, మట్టి తీసుకొచ్చారు. అనేక పవిత్ర దేవాలయ ప్రాంగణాల నుంచి, ఆ పార్లమెంటు నుంచి, అనేక శాసనసభల నుంచి ఎందుకంటే అంత చలవ ఈ అమరావతికి రావాలని తీసుకొచ్చారు. అది మట్టి దెబ్బ అన్నావు. సరే, అది నీకు మట్టి దెబ్బ కావచ్చు, ఎందుకంటే నీకు దాని పవిత్రత తెలీదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి పొరలాడిన దెబ్బలేంటి? వైజాగ్ పెంట దెబ్బల మీద పొరలాడారా, లేకపోతే అమరావతి పెంట దెబ్బల మీద పొరలాడారా, లేకపోతే కర్నూలు పెంట దెబ్బల మీద పొరలాడారా? మీరు ఇక్కడ ఏదన్నా రాజధాని నిర్మాణానికి సంబంధించి చేయాలి కదా. మీరు ఇక్కడ ఏమీ చేయలేదు అంటే ఎక్కడో పెంట దెబ్బల మీద పడుకున్నారని ఎవడైనా అనుకుంటాడు. అంటే అమరావతిని శ్మశానం అన్నాడు, వాటి మట్టి దిబ్బలు అనడం పెద్ద విషయం లేదు. అదే అన్నా, ఇప్పుడు మీరు 3 రాజధానులు ఎంపిక చేసినప్పుడు ఆ 3 రాజధానుల్లో ఏదన్నా మీరు ఒక భవనాన్ని కట్టారా, లేకపోతే ఏదైనా పునాది శంకుస్థాపన చేశారా? మరి చేయకుండా మీరు టైంని ఎక్కడ స్పెండ్ చేశారు? ఇప్పుడు మీరు సప్లై చేసిన చీప్ లిక్కరే తాగి పెండ దెబ్బల మీద పొరలాడారు అనుకోవాలా? మీకు పవిత్రమైనటువంటి బాధ్యత అప్పచెప్పారు, మీరు ఎక్కడ ఆ పవిత్ర బాధ్యతలు నెరవేర్చలేదు కాబట్టి మిమ్మల్ని పరిపాలనకి పనికిరాదని పక్కన పెట్టారు. ఇవాళ నువ్వు అమరావతిలో శంకుస్థాపన చేసిన ప్రదేశం 5 కోట్ల మందికి పవిత్ర స్థలమే. నిన్న పండగ చేసుకున్నారు. ఎప్పుడైతే రాజ్యసభలోను లోక్సభలోను చట్ట రూపంలో అమరావతి ఏకైక రాజధానిగా నిర్ణయించారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఎందుకు చట్టం చేశారని కూడా ఇట్లాంటి వాళ్ళు కొందరు అడుగుతున్నారు. అసలు ఎవరన్నా ఒక రాష్ట్ర రాజధానిగా నిర్ణయించిన తర్వాత ఈ రాజధాని కాదు అన్న మూర్ఖుడు ఎవడన్నా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఉన్నాడా? ఎప్పుడు జరగలే ఇలాంటివి జరుగుతాయి అని కానీ, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారని కానీ అంబేద్కర్ గారు ఊహించలా. ఏదన్నా ఫలానా ఒక రాజధాని అనుకుంటే రాజధాని అంతే వెళ్ళిపోయినాయి, అంతే. కొత్త రాజధానులు కూడా పెట్టినా కూడా ఎవరు గ్రీన్ ఫీల్డ్ రాజధానులుగా కూడా చాలా మంది అయిపోయినాయి. ఇప్పుడు మీరు అమరావతిని అంత నిర్మాణం జరిగిన తర్వాత కూడా మీకు రాజధాని కాదు అని ఇంకా ఎక్కడో మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతా ఏమీ లేని ప్రదేశంలో డబ్బులన్నీ తీసుకెళ్ళి పోసేస్తున్నాడు అంటున్నాడు. అమరావతి అని కూడా అంటలా, ఏమీ లేని ప్రదేశంలో అంటే కృష్ణానదిలో పోసాడు ఆయన, బంగాళాఖాతంలో పోసాడా? అమరావతిలో నిర్మాణం అయిన మధ్యలో నువ్వు ఆపిన వాటిని కొనసాగిస్తున్నాడు. నువ్వు అడవిగా మార్చిన దాన్ని ఆ చెట్లు పీకిచ్చి మళ్ళీ ఎక్కడెక్కడ ఏ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ ఏ లేఅవుట్లు ఉన్నాయి అన్నీ బయటకు తీశారు. నువ్వు 5 సంవత్సరాలు వదిలేస్తే మరి అది ఒక రిజర్వ్ ఫారెస్ట్ లాగానే అయిపోయింది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీలోనే ఇవాళ పూర్తిగా గడ్డి పెట్టారు. ఏదో ఆయనకి రండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక గ్యాస్ వదిలాడు, ఆ పిచ్చ గ్యాస్ వాసనకు సస్తున్నాం జనం, మనం అడుగులకు మడుగులు వద్దామని. ఎవడండి అసలు మావిగన్ అనే దానికి ఏమన్నా బుర్రా బుద్ధి ఉన్నాడు ఎవడన్నా అట్లాంటి ప్రతిపాదన చేస్తాడండి? 110 కిలోమీటర్ల స్ట్రెచ్ని ఇదేమన్నా ఎయిర్ స్ట్రిప్ పొడుగ్గా తీసుకెళ్ళిపోవటానికి
లేకపోతే ఏమన్నా డాబాలా తీసుకెళ్ళి ఆ రోడ్ల పక్కన పెట్టడానికి. 40 లక్షల మంది విజయవాడలో ఉన్నాడని చెబుతున్నారు. ఉన్నారు విజయవాడలో. ఎన్నాళ్ళలో వచ్చారు ఆ 40 లక్షల మంది? కొన్ని వందల ఏళ్ల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, అన్ని వాటర్ సప్లై అన్నీ చేశారు. ఇప్పుడు అక్కడ వాటర్ సప్లై చేయొద్దు అంటాడు అమరావతిలో. ఏమి మౌలిక సదుపాయాలు వద్దు. మౌలిక సదుపాయాలు లేకుండా ఎట్ట కడతారండి బిల్డింగ్స్? ఇప్పుడు నీ ఇంటికి వాటర్ సప్లై, కరెంట్ సప్లై, ఒక పెద్ద రోడ్నే బ్లాక్ చేసావే. నువ్వు నీ భార్య తప్ప ఆ రోడ్లో ఎవడెళ్ళడు, అంత బ్లాక్ చేసావు. మరి రేపు రాజధానిగా 5 కోట్ల మంది ప్రజలు వస్తారు. అనేక మంది ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. అనేక మంది అతిథులు వస్తారు. ఎంత వైశాల్యమైన రోడ్లు కావాలంటే రేపు రాబోయే అన్నీ కూడా. గతంలో సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళు ఆఫీసర్లు, మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు. ఇవాళందరికీ కార్లు చెప్తున్నా. కాబట్టి దేశం మారినట్టే మన వస్తువులు కూడా మారాలి. ఇదివరకు ఒక కారు ఉంటామంటే ఒక్కొక్క ఊళ్ళో కూడా ఒక కారు, ఒక మోటార్ సైకిల్ లేని రోజులు. ఇవాళ ఒక్కొక్క మధ్యతరగతి ఇంట్లో కూడా 2 కార్లు మినిమంగా ఉంటున్నాయి. కాబట్టి మారిన పరిస్థితులకు తగ్గట్టు ఆయన మౌలిక సదుపాయాలు చేస్తే మీరు చేయలేకపోయారు, కూర్చోండి పక్కకి. చేసేవాడిని చేయనివ్వండి. ఒకవేళ పూర్తి అయిన తర్వాత మీరే వద్దు. ఇప్పుడు కవి కాలేని వాడు విమర్శకుడు అవుతాడని రాజధాని నిర్మాణం మీకు కుదరలేదు. కనీసం అందులో తవకలు ఏమైనా ఉంటే మీరు అప్పుడన్నా వచ్చి చెప్పండి, ఇగో ఈ గోడ వంకర ఉంది, లేకపోతే ఆ స్లాబ్ ఎత్తుందో తక్కువ ఉందో అని. అవకముందే ఎందుకు SFT 60,000 రూపాయలు ఖర్చు అవుద్దని జోష్యం చెబుతున్నాడు. ఇంజనీర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు మీరు కట్టిన రుషికొండ స్టాటిస్టిక్స్ బయట పెట్టండి, ఎంతకు పెట్టారు? తర్వాత ఢిల్లీలో అవుతున్నాయి 4,000 అని చెబుతున్నారు. కరెక్టే, ఢిల్లీలో మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు అయిపోయినాయి. అక్కడ ఓన్లీ బిల్డింగులు ఖర్చు అక్కడ అయ్యేది. ఇప్పుడు ఇది అట్ట కాదు, ఇది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్. మొత్తం అన్నీ కూడా సమకూర్చుకుంటే వెళ్ళాల్సిందే. అవన్నీ కూడా ఆ బిల్డింగులు అన్నిటి మీద సమానంగా పడుతుంది. పడినా కూడా ఒక రీజనబుల్గానే పడతాయి తప్ప పని అతిగా ఎక్కువగా పడితే ఎవరైనా పట్టుకోవచ్చు ఆడిట్లో. ఇంత అవ్వదు, లేకపోతే పలానా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కట్టారని. అంతెందుకు అంబేద్కర్ విగ్రహంలో కూడా ఆయన కమిషన్ కొట్టాడు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహానికన్నా డబల్ అయింది విజయవాడలో. మరి అదే ఎత్తుగా కట్టారు. మీరేం బంగారంగానే అందులో కలిపారా? అంబేద్కర్ దాంట్లో దోషేయటమే, తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో కలిపే నేతిలోనూ దోపిడే. మీరు ఎక్కడ వదిలిపెట్టారు? ఇంకా పైగా ఇవాళ బిల్డింగులు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని అమరావతిని కడుతున్నాడు అంటున్నారు. మరి ఆ దోపిడీ ఏదో మీరు చేయకపోయారు. 3 క్యాపిటల్స్ మీకే వచ్చినాయి కదా, చేయలేకపోయారే? మీరు కట్టకుండానే దోషేశారు. పని అన్నం పెట్టినాడు చేతికి మెతుకులు అంటే ప్రజలు సహిస్తారు. అన్నం వండింది మొత్తం మీరే తినేసి జనాలకి అన్నం పెట్టకపోయిన మీలాంటి ద్రోహుల్ని ఎలా చూడాలి? కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికో జగన్మోహన్ రెడ్డికే విలువ లేని రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడండి? 6 ఏళ్ళు కూడా కాదు. ఇప్పుడు మామూలుగా మనిషి 5 ఏళ్ళు ఉంటాయి, అతను 6వ వేలు కూడా కాదు. ఒక ఏళ్ళ మీద, చిటికిన వేల మీద వెంట్రుక కూడా కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.